ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర కార్మిక శాఖ ఉపాధి శిక్షణ కర్మాగారాలు భూగర్భ జలముల గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి అపూర్వ స్వాగతం పలికిన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన జిల్లా జడ్జి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తే మేము టీటో భయపెట్టించో లేదా ఈ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేము. నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు 100 మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు, వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి. ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి. ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో. ఈ పూట గడుపుకోవడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం, కేసులు పెడతానడం ఇవి ఒడిచిపోయినాయి. ఇక బంద్ చేసుకో. ఈ చిల్లర టాక్టిక్స్తో నువ్వు ప్రజల్ని ఏమర్చలేదు. కొత్తది ఏదైనా వెతుక్కో. రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు వచ్చిపోయినాయి. నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి. నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీకు తెలివి తక్కువతను. ఈ పనికిమాలి అన్నీ కూడా ఉంటాయి. రైతులు యూరియా కొరకు అవతల పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు, గుర్తుపెట్టుకో. ఇది కొత్తగా ఇవ్వాలేందో నువ్వు చెప్పలే. దీంతో నేను అయ్యేదేం లేదు. ఒక పూట మీడియాలో ఉండవచ్చు కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ద్రోహిగానే మిగిలిపోతూ ఉండాలని సందేహం లేదు. బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది, సమయం కూడా దగ్గర పడ్డట్టుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనితోని మూడి మందం బహిరంగానే బయట పెట్టుకున్నావు సిబిఐకి ఇవ్వడంతో. బహుశా నీ నాయకుడికి ఇప్పుడు కళ్ళు తెరిచినట్టున్నాడు. ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా నీ బంధం ఎంత పటిష్టమైందో. చోటబాయ్ బడేబాయిల బంధం అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి. ప్రజల దృష్టిలో కౌంట్ అవుతున్నావు, మీ అధిష్టాన దృష్టిలో కూడా లెక్కకు వస్తున్నావు. ఇక ఈ డ్రామాలు, ఈ డైవర్షన్ పాలిటిక్స్లు ఏమి చేయలేవు. బీఆర్ఎస్ని ఏమి చేయలేవు. ప్రజల్ని ఏమాత్రం ఇంకొకసారి కూడా సాధ్యం కాదు. అత్తాపూర్లో చాకలి వర్గానికి 5 ఎకరాల భూమి కేటాయింపు సందర్భంగా ఘన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో షాద్నగర్ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. పెద్ద తాళ్లకుంట గ్రామానికి చెందిన 5 ఎకరాల భూమిని చాకలి వర్గానికి వ్యవసాయం కోసం కేటాయించారు. ఇదే వేదికపై పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. చాకలి ఎల్లయ్యతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ ప్రజలకు హామీ ఇచ్చారు. జరిగి ఫోటో తీసి ఇంకొక సందర్శం
ఓకే వెంకకి రాదా మంచిగా ఉన్నాయి అంటుండు సార్. చాకలి ఐదమ్మ ఈ స్థలము ఇప్పటి వరకు మేము సంరక్షణలో ఉన్నది కాబట్టి అక్రమాలకు గురి కాలేదు. అయినా కూడా ఆ పై పక్కన ఎఫ్టీఎల్ దాంట్లో కూడా వచ్చినా మేము ఆపి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి కొన్ని కట్టడాలను తెలియజేయడం కూడా జరిగింది. ఆ విధంగా కొన్ని ఏదున్నా కూడా మాకు ఇంతకుముందు గత ప్రభుత్వాలు మేము జన్మభూమి కార్యక్రమంలో కూడా అప్లికేషన్ ఇస్తే మాకేమన్నారంటే అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆర్టీఓ వారు లెటర్ ఏమిచ్చారంటే మీకు 5 ఎకరాలలో 3 ఎకరాలు బార్డర్స్ అని చెప్తున్నారు కదా, మిగతా 2 ఎకరాలని అది కన్వర్ట్ చేసుకోమని ఒక లెటర్ ఇచ్చింది మాకు. ఆ లెటర్ కూడా మీకు జిరాక్స్ మీకు చూపిస్తాను. అది మీరు నివేశన స్థలాలు మా దగ్గర చాలా మంది యువకులు ఎవరు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. మా కులవృత్తి మీదే బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మా సొసైటీ తరఫు నుంచి ఒక డ్రైవింగ్ షాప్ పెట్టించినాం. ఈతలు ఏదైనా పెట్టుకోవాలంటే మా యువకులు భయపడ్డు. ఒక జిరాక్స్ సెంటర్ అని, ఒక ఆటోకార్ షాప్ అట్లా కొన్ని ఏదో ఒకటి పెట్టుకోవడానికి మాకు ఈ రోడ్ వేస్ ఏదైతే ఇది పట్ల మేము పెట్టుకుంటామని ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి, మా కమిషనర్ గారికి ముఖ్యంగా వినియోగించుకునేవాడి ఇదే. కాబట్టి మా స్థానిక బీజేపీ కన్వీనర్ మల్లారెడ్డి గారు దీని గురించి ఇంకా ఒక్క నిమిషంగా కూలంకషంగా చెప్పేస్తారు. ఈరోజు సందర్భంగా అందరికీ కూడా అందరూ కూడా సహాయకురాలకి నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మహానగర విషయాలు ఆలోచనలు కాదు ఆలోచనగా తీసుకోవడానికి పెట్టుకుంటాము. మనందరం కూడా మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టుకుని వాళ్ళ ఆలోచనగా తీసుకొని తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా సాగరైన విగ్రహానికి పూలమాల చేసి భవనాన్ని ప్రారంభం చేస్తున్నాం. మనం చేసేది కరెక్ట్ గా ఉంటే తప్పకుండా ప్రభుత్వం సహకరిస్తుంది. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఆరోగ్యం అలంకరణ చేసింది కాబట్టి ఈరోజు పెట్టుకోగలిగాం. ఇక ముందు కూడా ఏదైనా మీ కమ్యూనిటీకి అంటే రాజకీయాలకు పనికొచ్చే ఏ రాజకీయ అందరం కూడా ముందుకొస్తాం. అందరూ కలిపి ముందుగా ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు పైకి వస్తేనే మనం కూడా పైకి వస్తాం. అందరూ కూడా పైకి కొన్ని అవకాశం ఇచ్చిన అందరూ నమస్కారం చేస్తుంది. మన స్థానిక ఈరోజు సాకలి ఐదమ్మ తీసుకొని అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక కార్పొరేటర్ గారికి, శాసనసభ ఎమ్మెల్యే శంకరన్న గారికి, చేసిన పార్టీ నాయకులకి, డీసీ గారికి, టీఈ గారికి, చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. రైతు సంఘం అధ్యక్షుడు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ యాదాద్రి పార్క్లో 69 HGF జోనల్ లెవెల్ టోర్నమెంట్స్ సెలక్షన్స్ కబడ్డీ అండర్ 14, అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్గనైజ్డ్ బై HGF గట్కేసర్ జోన్. ఈ టోర్నమెంట్స్ ముఖ్య అతిథిగా వీచేస్తున్న రాష్ట్ర నాయకులు రేవంత్ అన్న, టీం సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కబడ్డీ పోటీలు ప్రారంభిస్తారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ యాదాద్రి పార్క్లో అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీల్లో 120 టీములు పాల్గొంటున్నారని తెలిపారు. ఒక రోజులో పాల్గొన్న టీంలను వారి ఆటల నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం ఐటీ కారిడార్ సిఐ రాజు వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ, అన్నోజిగూడ గవర్నమెంట్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి,
శ్రీరాములు, జోనల్ సెక్రటరీ పీడి కొర్రముల, పీడి శివరాం, విద్యాసాగర్, బోడుపల్ మల్లేష్, పీఈటీ విజయ్, పీఈటీ యాదలక్ష్మి, పీడి లక్ష్మి, పీడి క్రీడాకారుడు రాజానాయక్, కబడ్డీ కోచ్ తిరుమల్ రెడ్డి, యాష్పాల్, గిరి, రామ్దాస్, నాయకులు బద్దం నరసింహారెడ్డి, మెట్టు నరసింహారెడ్డి, బాలగుని విజయగౌడ్, దేవేందర్, ముదిరాజ్, రాకేష్, క్రీడాకారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. నాకు వరంగల్ వాళ్ళకు కూడా తెలుసు, ఇక్కడ చౌదరిగూడ గ్రామం కానీ, కొర్రెంల గ్రామం కానీ, వెంకటాపురం గ్రామం కానీ, ఏదులాబాద్ ఊరు కానీ, ఈ విలేజ్లు కబడ్డీలో అత్యంత మంచి మంచి ప్లేయర్స్ను దేశానికి అందించినాయి. ఈ మండలానికి ఉన్న ప్రత్యేకత, గట్కేశ్వర మండలానికి ఉన్న ప్రత్యేకత. సో మీరు ఈ గట్కేశ్వర మండలానికి సంబంధించి ఎవరైతే మీ గత ప్లేయర్స్, మీ దగ్గర ఉన్న ప్లేయర్స్ ఎవరుతున్నారో వాళ్ళని మైమర్పించేటట్టుగా మీరు కూడా రూపొందాలి, మీరు కూడా మంచిగా ఆడాలి. ఓకేనా? మీకు సహకరించేటట్టుగా ఎల్లవేళలా మేము ఉంటాం. ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు రావడం అనేది మీరు సంతోషంగా భావిస్తున్నాం. ఒకప్పుడు మీకులాగానే నేను కూడా అక్కడ లైన్లో నిలబడ్డోళ్ళమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకులాగా అక్కడ లైన్లో నిలబడ్డోళ్ళమే. ఇవాళ వచ్చేసి ఇక్కడ నిలబడ్డాం మేము. సో రేపు మీరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మీరు కూడా ఎప్పుడు మీరు డిసిప్లిన్గా ఉండి, మీ వర్క్ హార్డ్గా ఉండి, మీరు మంచి కాన్సన్ట్రేషన్, ఏ విషయమైనా కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. యూరియా కష్టాలు సర్కారుకు సిగ్గుచేటు అని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎల్మకన్నే సహకార సంఘ కార్యాలయం వద్ద బుధవారం యూరియా బస్తాల కోసం బారులు తీరిన రైతుల్ని శుభప్రద్ పటేల్ పలకరించారు. ఉదయం నుండి తిండి తిప్పలు మాని పస్తులు ఉన్న రైతులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కార్యాలయంలో రైతుల కోసం అందుబాటులో ఉన్న యూరియా బస్తాల నిల్వల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా బస్తాల కొరత ఏర్పడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో రైతులకు యూరియా కష్టాలు రాకుండా చూశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని రోడ్డు ఎక్కేలా బారులు తీరేలా పరిస్థితులు తీసుకురావడం సిగ్గుచేటన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు తిండి తిప్పలు మాని పనులు చేస్తుంటేలా చేసిన పాపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే వస్తుందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో యూరియా బస్తాలు నిల్వ ఉంచుకొని రైతులు పడికాపులు కప్పాడేలా చేస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియా బస్తాలు అందించాలని, లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భాను, అభిత్ చావు, సాయి కుమార్, మల్లేశం, శ్రీధర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యూరియా కోసం బారులు తీరినటువంటి రైతుల వద్దకు ఎల్మకన్య అగ్రికల్చర్ సొసైటీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వస్తే రైతుల బాధలు చూస్తే వాళ్ళు ఉదయం నుండి పస్తులుండి ఇక్కడ లైన్లో నిలబడి ఇచ్చేటటువంటి 2 బస్తాల కోసం 4-5 గంటలు ఇక్కడ వేచి ఉండేటటువంటి దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రైతులందరూ కూడా మొత్తం రోడ్లపైకి వచ్చి వాళ్ళ పాస్బుక్లో జిరాక్సులు లైన్లలో పెట్టడం, చెప్పులు లైన్లలో పెట్టడం, ఈరోజు లైన్లలో పోలీసు వాళ్ళు రైతులను యూరియా అడిగినటువంటి రైతుల మీద దాడులు చేయడం, అక్కడ ఉండేటటువంటి లైన్లలో ఘర్షణలు చేయడం, పోలీసు వాళ్ళని పెట్టి యూరియా పంపిణీ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఈరోజు ఈ దానికి అద్దం పడుతుంది. మొత్తం కూడా రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్న దానికి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పాపం ఎంతో బాధాకరంగా, వాళ్ళకు ఉన్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి పంటలకు కొనుక్కుందాం, పైసలు పెట్టి కొనుక్కుందాం అంటే దొరకనటువంటి పరిస్థితిలో ఈరోజు యూరియా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో సరఫరా తేవడంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఈరోజు రైతులందరినీ రోడ్ల మీద తీసుకొని వచ్చినటువంటి కారణం ఈ 2 ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఇక్కడ, అక్కడ దేశంలో బీజేపీ. 2 మేము రైతులు రాజ్యం చేస్తామన్నా, రైతులను రాజులు చేస్తామని చెప్పిర్రు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎక్కడికని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఆ 15,000 ఎక్కడ పోనో దేవుడు కానీ ఈరోజు మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం, మా పంటలకు ఎరువులు వేసుకుంటాం అని చెప్తే యూరియా బస్తా దొరికినటువంటి దుస్థితి తెలంగాణలో దాపరించింది.
ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. ఆయన ఇక్కడనే పక్క కొడంగల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి. కానీ ఈరోజు రైతుల పరిస్థితి చూసుకుంటే దీనంగా ఉన్నది. మహిళలు వాళ్ళ ఇళ్లలో వంటలు చేయకుండా వచ్చి ఇక్కడ లైన్లలో నిలబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి 9,80,000 మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి 6 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా సప్లై కాలే. గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో ఆ అన్సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ముందస్తు ప్రణాళికతోని ఎరువులను తెచ్చుకొని బఫర్ స్టాక్గా రాష్ట్రంలో పెట్టుకొని సీజన్లో వానాకాలం సీజన్ కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు, రైతుల కష్టాలు లేకుండా ఎరువులు సప్లై చేసినటువంటిది కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన. ఈరోజు చూసుకుంటే వీళ్ళకు ఒక విజన్ లేదు. వీళ్ళకల్లా ఉన్నదల్లా 7 కమిషన్లు తీసుకోవాలి. ఈ రైతుల దగ్గర ఏమైనా కమిషన్ వచ్చేది ఉంటే డెఫినెట్గా వీళ్ళకు కూడా ఎరువులు సప్లై చేస్తుంది. కానీ ఇక్కడ కమిషన్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతులని మొత్తం కూడా రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమైండు. ఒక విధంగా ఆయన ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో అసలు రైతులు ఎవరు చేస్తలేరు, సినిమా టికెట్ల కోసం వెయిట్ చేసినట్టు. మీరు సినిమాల కోసం వెయిట్ చేస్తారా? సినిమాలో చూడడానికి లైన్లలో నిలబడతారా? వీళ్ళ రైతులని సినిమా చూసేటటువంటి వాళ్ళతోని కంపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సినిమా అనేది విలాసం కోసం చూస్తారు, వినోదం కోసం చూస్తారు. కానీ ఇది పొట్ట తెరువు కోసం, ఒకరి పొట్ట నింపడం కోసం. ఈరోజు మనమంతా మన నోట్లకు 5 ఏళ్ళు పోతున్నాయంటే ఈ రైతులందరూ కూడా పంటలు పండిస్తే మన నోట్లకు 5 ఏళ్ళు పోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయి సినిమా టికెట్ల కోసం నిలబడ్డట్టు రైతులు ఎరువుల కోసం నిలబడుతున్నారు. మొదటి వాళ్ళకు చివరి వాళ్ళకు సేమ్ టైంలో దొరకదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు రైతులు. అది చూసి మిగతా పక్షాలంతా కూడా ధర్నాలు చేస్తున్నాయి అని చెప్పి ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బషీరాబాద్లో భారీ వర్షం. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంతో పాటుగా తాండూరు, వికారాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, షేక్పేట్, సచివాలయం, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. వచ్చే 3 గంటలు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ఏపీలోనూ ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ లంబాడా ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సత్యవతి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సోయం బాబురావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే కుట్రలకు పాల్పడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ధర్మాసనం పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ బిందు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట్రావు గారు గతంలో బీజేపీలో నుంచి ఎంపీగా గెలిచి ఇవాళ అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వయం బాబురావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు పోవటం జరిగింది. సుప్రీంకోర్టు
దాన్ని అంటే సుప్రీంకోర్టుకు ఒక డైరీ ఉంటుందన్నమాట. అందులో దాన్ని నమోదు చేసుకొని కేంద్రం రాష్ట్ర 2 ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. తెలంగాణలోని ఆదివాసీ శాసన సభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు సుప్రీంకోర్టుకు వచ్చి మీ రాష్ట్రంలో ఉండే గిరిజనులను అంటే లంబాడా లేదా లంబాడి లేదా బంజారా లేదా సుగాలి మరి ఇలాంటి వాళ్ళను మీరు తొలగించమని ఎస్టీ జాబితా నుంచి తొలగించమని మా సుప్రీంకోర్టుకు వచ్చారు. దానిపై మీ వివరణ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు లోపు వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు గడువు విధించడం జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజన ప్రముఖులందరం కూడా మేము అనేక పర్యాయాలు హైదరాబాద్లో సమావేశమైనాం. రోజులుగా కొంతమంది ఆదివాసీలు కొంతమంది ప్రయోజనాల కోసం లంబాడి గిరిజనులను అందులో నుంచి తొలగేయమని 2018 నుంచి 2022 వరకు కొట్లాడినరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టిరు. కాబట్టి దీనికి ఉండే అవకాశం పూర్వపరాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం ద్వారా మరి మన ప్రయోజనాలు కాపాడగలుగుతారు, దీని మీద మనం ఒక వివరణ ఇవ్వాలి. అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అన్ని ప్రతిపక్షాల నాయకులను కలవాలని మేము అనుకున్నాం. శ్వాస తీసుకోలేక అనారోగ్యంతో బాధపడుతూ 80 ఏళ్ల వృద్ధురాలికి న్యూ టెక్నాలజీతో చికిత్స అందించి తన ప్రాణాలను కాపాడి తను సాధారణ స్థితికి తీసుకొచ్చామని డాక్టర్ పల్మనాలజిస్ట్ విశ్వేశ్వరన్ ఖమ్మం ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జానకమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అందుకుగాను సోమాజిగూడ యశోద హాస్పిటల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ కార్డియో కేర్ సిబ్బంది తను రికవరీ కావడానికి ఎంతో దోహదపడ్డారని వారు తెలిపారు. చూస్తున్నానండి. నేను అక్కడ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. డాక్టర్ విశ్వేశ్వరన్ గారు ఎండిడిఎం పల్మనాలజిస్ట్ అండి. సార్ ఫుల్ టైం కన్సల్టెంట్ మా దగ్గర 24 hours ఇది అవైలబుల్ అనేది మొబైల్ అంటే ఏది ఉన్నా కానీ సార్ పక్కనే హాస్పిటల్ పక్కనే ఉంటారు. సార్ అవైలబుల్ కూడా మీకు ఈజీగా ఉంటుందండి. ఇక్కడే మన ఖమ్మం జిల్లాలో ఒక పేషెంట్కి సార్ ఒక ప్రొసీజర్ చేశారు. ఆ ప్రొసీజర్ గురించి మీకు చెప్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్. నేను ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్లో డిఎం పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ చేశాను. అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అండి. దాని తర్వాత మలేషియాలో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మాలజీ ప్రొసీజర్ ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ 6 years నుంచి యశోదాలో పనిచేస్తున్నాను. ఇప్పుడు కరెంట్గా యశోదా సోమాజిగూడలో ఉంటానండి. బేసిక్లీ అన్ని కాంప్లికేటెడ్ రెస్పిరేటరీ కేసెస్, ఐసీయూ రిలేటెడ్ కేసెస్, తర్వాత అడ్వాన్స్డ్ ప్రొసీజరల్ పల్మనరీ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్ ఇవన్నీ అక్కడ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర జానకి అమ్మ అంటే అమ్మ వచ్చారండి. అమ్మది ఏజ్ 80 years. సో మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్కు ఆల్రెడీ అడ్వాన్స్డ్ సిఓపిడి అంటే ఒక కండిషన్ లంగ్స్లో ఉంది. దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన కుకింగ్ చేయడం టైంలో వుడ్ స్మోక్ లేదంటే ఇండోర్ పొల్యూషన్ దీని నుంచి లంగ్స్ మెల్లమెల్లగా ఖరాబ్ అయింది. దాని మీద అమ్మకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. తర్వాత హార్ట్లో కూడా ప్రాబ్లం వచ్చింది. తర్వాత పేషెంట్కి అన్కంట్రోల్ షుగర్స్ కూడా జరిగింది. సో ఆ స్టేజ్లో చాలా సీరియస్ కండిషన్లో మన దగ్గర వచ్చారు. వచ్చిన టైం నుంచి పేషెంట్కు ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు. అందుకే మన చిన్న వెంటిలేటర్ ఎన్ఐవి అంటే మన ట్రీట్మెంట్ చేశాను. యాక్చువల్గా నార్మల్గా మన మెంటాలిటీ ఏముంటుందంటే 8 years అయితే మనం ఏం చేయడం అవసరం లేదు, మన ఏదైనా చేస్తే కూడా మంచి రిజల్ట్స్ ఉండద్దు, ఈ మెంటాలిటీలే చాలా పేషెంట్స్ ఉంటారు. బట్ మన దగ్గర పేషెంట్ వచ్చారు 8 years, అన్ని కాంప్లికేటెడ్ కండిషన్స్ పెట్టుకుంటే వచ్చారు. న్యూమోనియా, సిఓపిడి, అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిలియరు, తర్వాత షుగర్ ప్రాబ్లము, ఇది అన్ని ప్రాబ్లం పెట్టుకుంటే మన దగ్గర వచ్చారు. వచ్చిన తర్వాత మన ఇనీషియల్గా ఐసీయూలో మేనేజ్ చేస్తాను.
సో మెల్లగా పేషెంట్కి ఇనిషియల్గా చిన్న వెంటిలేటర్ పెట్టాను, తర్వాత చాలా కాంప్లికేటెడ్ స్టేట్లో మేనేజ్ చేశాము. సో అప్పటి నుంచి మెల్లగా రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు పేషెంట్ అన్ని పని చేస్తున్నారు, నడిస్తే మీ ముందే వచ్చారు. ఇప్పుడు మీరు పేషెంట్ ఏజ్ చూస్తే 80+, హార్ట్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం అన్నీ ఉంటున్న తర్వాత కూడా మనం సరిగా మేనేజ్ చేస్తే, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే, ప్రాపర్ ఫాలో అప్ ఉంటే అన్ని పని, రొటీన్ పని అన్నీ చేయడం స్టేజ్లో కూడా మన పేషెంట్ తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఏజ్ అంటే ఒక బ్యారియర్ కాదు. సో మన మైండ్లో 70 నుంచి ఎక్కువ అయితే మనం ఏం చేయడం కోసం లేదు, అట్లా కాదు. ఇప్పుడు చాలా నారాయణఖేడ్ మండల మాజీ జెడ్పీటీసీ రాతూర్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించవద్దని బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ సోయం బాపురావు, తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాయకులు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారిని కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించి దిష్టిబొమ్మ దహనం చేశారు. లంబాడాల్ని రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చారు. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం లంబాడాలను ఎస్టీ జాబితాలోంచి తొలగించి వారికి తీవ్ర అన్యాయాన్ని చేయాలని చూస్తున్నారన్నారు. चलो उसको चलो जय बंजारा, जय बंजारा, जय सेवालाल. अरे जय बंजारा, जय सेवालाल, जय सेवालाल, जागो बंजारा, जागो बंजारा, स्वयं बापूराव, गिरिजनाला द्रोहीस, बंजाराला द्रोहीस, जय सेवालाल. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని సర్సిల్క్ చౌరస్తా వద్ద లక్షల రూపాయలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు సంవత్సరం గడవక ముందే శిథిలావస్థలో ఉన్నాయని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాతంత్ర యోజన సమైక్య జిల్లా అధ్యక్షులు గేడం టీఖానంద్, గొడసల కార్తిక్ మాట్లాడారు. పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగంలో రాకుండా ఉన్నాయని మున్సిపల్ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు బాగు చేయకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్, గొడసల కార్తిక్, ప్రజలు ఎస్కే నిజాం, అబ్దుల్లా, నహీం, కమర్, అలీం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి సర్సిల్క్ వద్ద చౌరస్తా వద్ద పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. అది నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి కూడా జనాలకి ఉపయోగపడట్లేదు. అది కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని సాఫ్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ ఇలాంటిది ఇక్కడ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. చాలా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని డోర్లు మొత్తం కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. అది ఎవరికి కూడా ఉపయోగంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ కాగజ్ నగర్ మున్సిపల్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని వెంటనే చొరవ తీసుకొని దీన్ని క్లీన్ చేయాల్సిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ కోసం ఉపయోగాలు తప్ప అది కేవలము ఒక మొత్తం కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని బాగు చేయాల్సిన అవసరం కూడా మున్సిపల్ అధికారులకు ఉంది. కాబట్టి వెంటనే చొరవ తీసుకొని దీన్ని పబ్లిక్కి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర కార్మిక శాఖ ఉపాధి శిక్షణ కర్మాగారాలు భూగర్భ జలముల గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి అపూర్వ స్వాగతం పలికిన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన జిల్లా జడ్జి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.